డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు జనరల్‌గానే ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఇంత ఈ లెవెల్స్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళని డయాబెటిక్ పేషెంట్స్ అనాల్సిందే అనంటే, అసలు ఎంత ఉండాలి డాక్టర్ గారు? లెవెల్స్ అంటే యూనివర్సల్‌గా ఏముంది? సో, అసలు షుగర్ టెస్ట్‌కి వెళ్ళే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొత్త పేషెంట్ వాళ్ళకి ఏమీ తెలియదు షుగర్ గురించి అనుకుంటే హ్మ్. ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేస్తాం. హ్మ్. ఎటువంటి కంప్లైంట్స్ ఏం లేదు, డాక్టర్ దగ్గరికి వచ్చారు, నాకు తెలియదండి, ఐ వాంట్ నో ద డయాబెటిక్ స్టేటస్. హ్మ్. సో ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేస్తాం. హ్మ్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 200 ఇస్ కన్ఫర్మ్ దట్ హీస్ ఎ డయాబెటిక్. హ్మ్. 200 milligrams per deciliter. హ్మ్. సో ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది, కంట్రోల్లో ఉందా లేదని తెలుసుకోవాలంటే దేర్ ఆర్ ఫ్యూ అదర్ టెస్ట్. హ్మ్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, Hmm. FBS, and postprandial blood sugar. హ్మ్. 1.5-2 hours after the breakfast we do see. And another important test is HbA1c. హ్మ్. That is a glycosylated hemoglobin, Hmm. which shows the average past 3 months Hmm. blood sugar Hmm. control unda leda అని తెలుస్తుంది. Hmm. So if these 3 tests can be done, we can know Hmm. whether is that patient Hmm. is under control or not under control, whether we need to change the medicines or not. ఓకే. ఫాస్టింగ్ blood sugars బియాండ్ 110 అట్లా ఉంది అంటే హ్మ్. ఇంకా ఎంత పైకి ఉందంటే అంత కంట్రోల్ లేనిదే అంటాం. 110 అంటే ఇంకా అది. 110 is good control. ఓకే. 100, 110 we do maintain. హ్మ్. 120 also we can give the chance to the patient with the diet they can control. హ్మ్. 100, 110 is good control, very optimal control. Postprandial again, if we say 150, 160 levels good control అంటాం. బియాండ్ అగైన్ 170 ఇంకా దానిపైన ఎంత వెళ్తా ఉంటే అది అంత కంట్రోల్ లేనట్టు అర్థం. HbA1c levels again below 6.5 is very good control అంటాం. above 6.5 more than that ఇంకా ఎంత దాటితే అంత కంట్రోల్ మీకు ఉండట్లేదు, యావరేజ్గా యు ఆర్ నాట్ అండర్ కంట్రోల్, వీ కెన్ టెల్ టు ద పేషెంట్. ఓకే. మరి ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే? ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే బిట్వీన్ 100 to 110 రేంజ్లో ఉంది. సో ఆ రేంజ్లో ఉంది విత్ సిమ్టమ్స్. ఫ్యూ పేషెంట్స్ దే కమ్ లైక్ వీక్నెస్, వెయిట్ లాస్, ఇంక్రీజ్డ్ థర్స్ట్, దప్పిక అవుతుంది, ఎక్కువ యూరిన్కి వెళ్తా ఉన్నాను, ఆ స్టేజ్లో ఉండి బార్డర్ లైన్ షుగర్స్లో వచ్చారు, ప్రీ డయాబెటిక్ స్టేజ్లో వచ్చారు, 100, 110 మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకి వీ అడ్వైజ్ దెమ్ స్ట్రిక్ట్లీ టు అవాయిడ్ షుగర్స్, స్వీట్స్, హై ఫ్యాట్ డైట్. Provided if he is not obese, if he doesn't have any diabetes or any other risk factors ఏం లేవు అనుకుంటే ప్రీ డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వాకింగ్, ఎక్సర్సైజ్, ఫుడ్ కంట్రోల్ చెప్తాం. మరి టాబ్లెట్స్ అగైన్ దిస్ వెరీ బిగ్ టాపిక్. ప్రీ డయాబెటీస్ స్టేట్లో వితౌట్ కంప్లైంట్స్, వితౌట్ ఎనీ కోమార్బిడ్ డిసీజెస్, we can suggest lifestyle modification and walking and exercise. With complaints, already having BP or heart problem, that is better to కోమార్బిడిటీస్ ఉంటే ఉంటే వాళ్ళు ప్రీ డయాబెటీస్ అయినా కానీ మెడిసిన్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ దేర్ కండిషన్. మళ్ళీ కూడా ఇది కూడా definitely. So if he is a smoker or drinker, we tell them to stop. If he is obese, we tell them to avoid fatty food, and we tell them to go for walking and all. Yes, With risk factors, definitely we need to treat. Yes. Because otherwise with that sort of mild elevation of the sugars, there could be impact on already existing diseases to the patient. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో అయితే చాలా మంది కూడా దీన్ని రివర్స్ చేయొచ్చు ఈ ప్రీ డయాబెటీస్ కండిషన్ని అంటారు. అంటే కోమార్బిడిటీస్ ఉండి రకరకాల ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని మనం రివర్స్ చేయొచ్చా? ఆ డయాబెటీస్ స్టేట్ ని రివర్స్ చేయొచ్చు బై స్ట్రిక్ట్ మోడిఫికేషన్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. Strictly avoiding full polished rice, sweets, jaggery, high fat diet, non-vegetarian food and all. Avoid cheste. We tell them to keep in balance. We tell them to repeat it once every like 2 or 3 months like that, to keep in track whether is it getting controlled or is it going beyond the abnormal levels. If it is going beyond the abnormal levels like 120, 130 is crossing, even with the lifestyle modification and walking, then it is the indication for him to start the diabetic medication. If it is getting controlled with the lifestyle modification and walking and all, then we tell them to wait, and we tell them to frequently monitor. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండండి, ఇది కంట్రోల్ ఉందంటే we can just stay with that the same lifestyle what you are following like that. ఓకే. అయితే డాక్టర్ గారు చాలా షుగర్ వచ్చేసింది, షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, మీరు అన్న లెవెల్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి టాబ్లెట్స్ ఇస్తూ కంట్రోల్లో ఉన్నప్పుడు
సో పూర్తి స్థాయిలో టాబ్లెట్స్ ఆపేసే ఛాన్స్ అనేది ఉంటుందా వాళ్ళకి? ఇప్పుడు స్టార్టింగ్ డోస్ చిన్న డోసు టాబ్లెట్స్ మీద ఉన్నారు అంటే వాళ్ళకి ఉండాల్సిన లిమిట్స్ దానికంటే ఫాస్టింగ్ షుగర్స్ ఇప్పుడు 100-110 వరకు మెయింటైన్ చేయడం మంచిది. బిలో ద నార్మల్ లెవెల్స్ లైక్ 70-60 కన్నా తగ్గిపోతా ఉంది విత్ టాబ్లెట్స్, దెన్ వీ కెన్ స్టాప్. ఓకే, ఎస్ ఖచ్చితంగా డాక్టర్. నార్మల్ లెవెల్స్ కంటే తగ్గుతుంది అంటే వీ కెన్ స్టాప్. అయితే డాక్టర్ గారు, ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోకూడదు ఈ ఫుడ్స్ అంటే మనకి ఎలాగో తెలుసు, వైట్ రైస్ తీసుకోకూడదు, షుగర్ తీసుకోకూడదు అని అంటారు. ఖచ్చితంగా ఇంకా మానేయాల్సి వీళ్ళు తీసుకుంటే షుగర్ స్పైక్ అవుతుంది అంటే ఏం చెప్తారు? జంక్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్ లైక్ పేస్ట్రీస్, పిజ్జాస్, ఫుడ్ కంటైనింగ్ మైదా, హై కార్బోహైడ్రేట్ ఫుడ్, కొంచెం దుంపగడ్డలు, బీట్రూట్ కానీ పొటాటోస్ కానీ, బెల్లం తింటే మంచిది అనుకుంటారు, బట్ అగైన్ ఇట్స్ ఎ స్వీట్ అగైన్. బెల్లం జాగరీ ఇస్ బెస్ట్ ఆప్షన్ టు ఇది షుగర్ ని మనం రిప్లేస్ చేయడానికి అని అంటారు కదా, అది కాదు అయితే? కాదు, షుగర్ లేని వాళ్ళకి షుగర్ కన్నా ఆల్టర్నేటివ్ జాగరీ ఇస్ గుడ్ బికాస్ ఇట్స్ న్యాచురల్ మేడ్ ఫ్రమ్ ద షుగర్ కెన్. అగైన్ ద షుగర్ ఇస్ రిఫైన్డ్, sugar is also refined, we can say. So refined sugar is not good. We can prefer brown sugar instead of that refined white sugar. We can prefer brown sugar. Okay. So తీపే అవును, whatever it is. So హనీ that's why కూడా we తీసుకోవద్దని చెప్తారు కదా. of course fruits లో కూడా అందుకే అన్ని వద్దు అన్ని అంటారు. రకాల ఫ్రూట్స్ తీపిగా ఉన్న ఫ్రూట్స్ ఇప్పుడు బాగా మాగిన పపాయ బాగా స్వీట్ వస్తుంది, సపోటా, బనానా, మ్యాంగో, పైనాపిల్, దోస్ ఆర్ మోర్ షుగర్ లైక్ సుక్రోస్ ఎక్కువ ఉంటుంది, ఫ్రూట్ షుగర్ అవుతుంటాం. సో లెస్ షుగర్ ప్రిఫర్ లైక్ పొమగ్రనేట్, కివి, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, లిటిల్ బిట్ లెస్ స్వీట్, దోస్ యూ కెన్. ఇక్కడ మనం అంతే ఈజీగా తెలుసుకోవచ్చు అంటే ఫ్రూట్స్ లో చాలా పండినవి చాలా తీయగున్నవి మాత్రం తీసుకోకూడదు. ఎస్, మీరు అన్నట్లు దానిమ్మ ఇలాంటి వాటిలో ఎక్కువగా అంత తీపి ఉండదు కాబట్టి అలాంటి తీసుకోవచ్చు. కివి గానీ డ్రాగన్ కూడా అంత మరీ అంత తీయగా ఏమి ఉండదు. అవును, ఎస్ ఖచ్చితంగా. స్వీట్ ఉంది అంటే పక్కన పెట్టేయటమే, అదే బండ గుర్తు. అంతే. ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. అయితే ఈ షుగర్ పేషెంట్స్కి నైట్ అసలు డిన్నర్ అనేది ఉండకూడదు, ఏదో కొంచెం జావా అలాంటివి తీసుకోవాలి అంటారు, అది నిజమేనా? అసలు తినకుండా ఉండకూడదు. అసలు తినకుండా ఉండి మళ్ళీ షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ హైపోగ్లైసీమియా, అంటే ఉన్నదానికన్నా పడిపోవడం షుగర్ లెవెల్స్. అసలు తీసుకోకుండా ఉండకూడదు అంటాం. మితిమీరిన మోతాదులు తీసుకోవాలి. షుగర్ పేషెంట్లకి ఇంకా ఎక్కువ ఏం చెప్తామంటే ఒకటే పూట ఎక్కువ మొత్తాలు తీసుకోవద్దు అంటాం. యూ బ్రేక్ ద మీల్స్, ఫ్రీక్వెంట్ స్మాల్ ప్రొపోర్షన్ మీల్స్ తీసుకోండి అంటాం. ఎందుకంటే మనం మార్నింగ్ వేసుకునే టాబ్లెట్ ఈవినింగ్ వరకు పనిచేస్తుంది, నైట్ వేసుకునే టాబ్లెట్ మార్నింగ్ వరకు పనిచేస్తుంది. సో ఆ క్రమంలో మనము ఒకటేసారి బల్క్గా తీసుకునే దానికంటే స్మాల్ మీల్స్ ఫ్రీక్వెంట్లీ సజెస్ట్ చేస్తాం టు ఆప్టిమల్ కంట్రోల్ ఆఫ్ ద షుగర్. అలా అని చాలా మంది ఏం చేస్తారు, డాక్టర్ గారు చెప్పారండి పొద్దున్న 4 దోశలు తింటారు, 2 hours తర్వాత మళ్ళీ మిక్చర్ తింటారు, మళ్ళీ 2 hours తర్వాత బూందీ తినేస్తారు. సో అలా తీసుకుంటారు. ఫ్రీక్వెంట్ మీల్స్ అన్నారని నిజం కొంచెం కొంచెం అన్ని తినేస్తూ ఉంటారు. అవును, మీరే చెప్పారని అంటారు, వాడు షుగర్స్ పెంచుకొని వస్తారు. సో దట్ ఇస్ నాట్ గుడ్ అగైన్. ఇది ఇక్కడ సైకలాజికల్ గా కూడా చూడాలి డాక్టర్ గారు. సో క్రేవింగ్స్ ఉంటాయి, ఇప్పుడు ఏదైతే మీరు వద్దని చెప్తారో అప్పుడు క్రేవింగ్స్ ఇంకెక్కువ ఉంటాయి. కరెక్ట్, ఆబ్వియస్లీ. ఎస్, ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నామండి. ఊరికి షుగర్ లెవెల్స్ అందులో డాక్టర్స్ చెప్పేటప్పుడు వినరు. పేషెంట్స్ చాలా వరకు ఏమవుతుందంటే క్రాస్ క్వశ్చనింగ్, మనం చెప్పే దాంట్లో వినకుండా వాళ్ళు క్రాస్ క్వశ్చనింగ్, దాంట్లో డాక్టర్ చెప్పే కీ పాయింట్స్ మిస్ అవుతాయి. అవును. సో దట్ ఈస్ వేర్ అగైన్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు ఏం అర్థం కాదు. That's what. Yes, please listen to the doctor once you consult him appropriately. Let the doctor finish your doubts, then you can ask. That's best for you only. అయితే డాక్టర్ గారు, హైదరాబాద్ అంటే బిర్యానీ చాలా ఫేమస్. అంటే జనరల్గానే ఎప్పుడైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు అట్లా బిర్యానీ అనేది తింటూ ఉంటారు. షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు అసలు దీన్ని? తీసుకోవచ్చు, వై నాట్? లిమిటెడ్ క్వాంటిటీ. బియాండ్ ద లిమిట్ ఫర్ ఎనీ పర్సన్ ఈజ్ నాట్ గుడ్. ఇట్స్ నాట్ గుడ్. అందులో ఈ హైదరాబాద్ ట్రెండ్ ఏంటంటే మిడ్ నైట్ బిర్యానీ, అదొక ఫ్యాషన్. వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ మిడ్ నైట్? యు ఆర్ టేకింగ్ రిస్క్ by getting the biryani and eating at the late nights because it poses to indigestion. It is not at all good for taking in untimely foods. Yes, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.